ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు నకిలీ మద్యం విషయంలో? జగన్ చెప్పింది కరెక్ట్, చంద్రబాబు చెప్పింది కరెక్ట్. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మేము సబ్స్క్రైబ్ అడగట్లా, కేవలం 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను ఈ వీడియో కోసం. దయచేసి ఒక్క కామెంట్ అయితే చేయండి, మాకు కొండంత బలాన్ని ఇస్తుంది, నాకు కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ. సో ఒక్క కామెంట్ వేయండి చాలు, మాకు కొండంత బలం. సో అంతర్జాతీయ సంస్థలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాయి అంటూ వైసీపీలో ఒక రకమైన డిస్కషన్ టాక్ క్లియర్ కట్గా నడుస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ చర్చ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఏంటి మద్యం విషయంలో ఆయన అప్పుడు ఏం చెప్పేవారు, మద్యం రేట్లు విపరీతంగా కనుక పెంచితే మద్యాన్ని ముట్టుకోవాలి అన్నా కూడా వాళ్ళకి షాక్ తగిలేలా గనక వాటిని పెంచుదాము, అలా పెంచితే మద్యం షాపుల్ని తగ్గిస్తాము అని చెప్పి 25% మద్యం షాపుల్ని కూడా ఆయన తగ్గించారనే మాట ఉంది. మద్యం షాపుల్ని తగ్గిస్తాము, అవైలబిలిటీ తగ్గుతుంది, మద్యం రేట్లు పెంచుతాము, తాగడం తగ్గుతుంది. సో స్టెప్ బై స్టెప్ మద్యపాన నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లొచ్చు అనేది ఆయన ప్లాన్గా చెప్పారు. సో మద్యం షాపులు కనుక ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే విచ్చలవిడిగా మందు వినియోగం ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తాము. వాటిని కనుక ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ద్వారా 18,600 కోట్ల రెవెన్యూ అంటే ఖజానాకు రాకుండా ఆ డబ్బు కోల్పోయింది అని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్. రేట్లు పెంచాలి, షాపులు తగ్గించాలి అనేది ఎంత అంతర్జాతీయ సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ సంబంధించిన లాంగ్ టర్మ్ స్టడీలు, అనాలిసిస్ ఇవన్నీ కూడా అదే చెప్తున్నాయండి ఇప్పుడు. సో మద్యం ధరలు పెంచి మద్యం ధరలు తగ్గించడం వల్లే మద్యం యొక్క వినియోగం తగ్గుతుంది అని ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఆల్కహాల్ కంట్రోల్ పాలసీస్ ఫర్ యూత్ అనే దాని కింద 118 అంశాల మీద బేస్ చేసుకుని చేసినటువంటి స్టడీస్ మద్యం ధరలు 10% పెరిగితే మొత్తం వినియోగం 4.4% తగ్గుతుందని చెప్పి ఆ నివేదిక జరిగితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జర్నల్లో ఈ అంశాన్ని పరిశీలించారు జర్నల్లో. సో 10% మద్యం ధరలు కనుక పెరిగితే 4.4% తగ్గుతుంది అని. సో ధరల పెంపు అనేది వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. ధరలు 10% పెంచితే దీనికి సంబంధించి అంటే మోడర్న్గా అంటే వీటి ప్రమాణాలు ఉంటాయి, అది 7 నుంచి 10% తగ్గింది వాటి యొక్క యూసేజ్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది ఈ నివేదిక. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనేటువంటి ఈ నివేదిక ఏం చెప్పిందంటే మద్యం ధరలు కనుక పెరిగితే ఎక్సెస్ డ్రింకింగ్ అనేది తగ్గిపోతుంది. డబ్బులు తక్కువ ఉంది కాబట్టి రేటు ఎక్కువ తాగాలనే ఫీలింగ్ ఉంటుంది కదా, అదంతా కూడా తగ్గించేస్తారు వాళ్ళు తాగేవాళ్ళు అనేది కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. 10% ధర అంటే పెంచితే 7.7% తాగేది తగ్గుతుంది అని. అంటే ఇప్పుడు రేటు బాగా తక్కువ ఉందబ్బా, దానివల్ల ఖచ్చితంగా తాగేవాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా రేట్ బాగానే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇంకొంచెం తాగుదాం అనుకుంటారు. కానీ వాడు డబుల్ రేట్ వేసామనుకోండి ఒకసారే తాగుతాడు. అట్లా ఎక్సెస్ డ్రింకింగ్ అనేది కూడా తగ్గించడానికి ఇది మంచి ఉదాహరణ అనేది ఆ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట. అయితే నా లాంటి వాళ్ళ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో అప్పుడే ఇట్లాంటి లాజిక్స్ కూడా ఆయన చెప్పి ఆ రకంగా నేను నిషేధిస్తానని చెప్పుకుంటే బాగుండేది. ఆయన నిషేధించట్లేదని నేను అంటలా, దశల వారీగా అనేదాన్ని ప్రామిస్ చేసినప్పుడే చెప్పాలి కదా అంట. నేను ఎవరికైనా అదే అంటాను. చంద్రబాబు నాయుడు ఒక మాట ఇచ్చి దాని తర్వాత ఏవో కండిషన్లు పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఈ విషయంలో జగన్ పెట్టినట్టు, అప్పుడు ప్రామిస్ చేసేటప్పుడే ఈ విషయాన్ని చెప్పండి అంటాను నేను. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా. సో హామీ ఇచ్చేటప్పుడేమో నేను తగ్గించేస్తా ఒకేసారిలో, లేకపోతే దశల వారీగానో మాటలు చెప్పి దాని తర్వాత చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ టైంలో చాలా తక్కువ రిజల్ట్ వచ్చేటువంటి పనులు చేయడం అనేది డెఫినెట్లీ క్వశ్చనబుల్. సో మీరు నకిలీ మద్యం కానీ లేకపోతే మద్యం విషయంలో మీరు ఎవరికి సపోర్ట్గా ఉంటారు? సపోర్ట్ జగన్, ఐ సపోర్ట్ చంద్రబాబు, రెండిట్లో కామెంట్ చేయండి.